వాకాడు స్వర్ణముఖి బ్యారేజ్ ప్రభుత్వ ఆసుపత్రులను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరన్ తనిఖీ చేశారు. తిరుపతి జిల్లా వాకాడు వద్ద స్వర్ణముఖి బ్యారేజ్, వాకాడు ప్రభుత్వ ఆసుపత్రి భవన సముదాయాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరన్ గురువారం తనిఖీ చేశారు. ముందుగా స్వర్ణముఖి బ్యారేజ్ని సందర్శించి తుప్పుపట్టి ఉన్న బ్యారేజ్ గేట్లను ఆయన పరిశీలించారు. బ్యారేజీ గేట్ల మరమ్మతులకు 3 కోట్ల రూపాయలు మంజూరు చేస్తానని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వాకాడు గ్రామంలోని నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి సముదాయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన ఎక్స్రే ప్లాంట్ను కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ముందుగా జిల్లా కలెక్టర్కు టీడీపీ మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు స్వాగతం పలికారు. చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా మనకి తెలుగుగా నీళ్ళే దీంట్లో డైవర్ట్ చేయడం జరిగింది. కానీ దీనికి కావాల్సినటువంటి మరమ్మతులు ఏదైతే చేయవలసిందో సుమారుగా ఈ ఫీల్డ్ విజిట్లో మేము తెలుసుకోవడం ఏంటంటే సుమారుగా 3 కోట్ల వరకు మరమ్మతులు కావాల్సింది. అదేవిధంగా సంవత్సరానికి 10-12 లక్షలు యాన్యువల్ మెయింటెనెన్స్ జిల్లా స్థాయిలో మేము చేసుకోవడం జరుగుతుంది. ఈ ఆయకట్టు కూడా మనం సెక్యూర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇరిగేషన్ ఎస్సీ గారు కూడా చెప్పడం జరిగింది. సుమారుగా మనకి ఫ్లడ్ బ్యాంక్ కూడా చాలా చోట్ల మనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి కూడా ప్రభుత్వానికి నివేదిక పంపించి అవి కూడా అతి త్వరలోనే. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.